నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల తొలి ర్యాండమైజేషన్ జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత అధికారులతో సమీక్షా సమావేశంలో పలు సూచనలు. కాంగ్రెస్తోనే పేదల అభివృద్ధి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం. టీడీపీ వాళ్లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు ఎంపీ భరత్రామ్ జగనన్నంటే ఒక భరోసా అని విశ్లేషణ. తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికి టీడీపీ ప్రచారం. కాంగ్రెస్తోనే పేదల అభివృద్ధి సాధ్యమని పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేందుకు గాను హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఎమ్మెల్యే అభ్యర్థి బోడా వెంకట్లు కోరారు. స్థానిక 2వ డివిజన్లోని ఇందిరానగర్లో ఎమ్మెల్యే అభ్యర్థి బోడా వెంకట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా గిడుగు రుద్రరాజు ఎమ్మెల్యే బోడా వెంకట్లకు హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పంచవర్ష ప్రణాళికలు 20 సూత్రాల పథకంతో సహా దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని వివరించారు. ఏఐసిసి అబ్జర్వర్ మనోజ్ చౌహాన్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర్ పద్మశ్రీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోనపరెడ్డి శ్రీనివాస్, కొవ్వూరి శ్రీనివాసరావు, కాటన్ రవి, లీలావతి, విజయలక్ష్మి, బి సత్యనారాయణ, గట్టి నవతారకేష్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి 9 నిర్ణయాలు, ఈ 9 నిర్ణయాలను కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్లడం కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మా యొక్క రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. మంచి ప్రజాస్పందన ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో నిర్మించినటువంటి ఇల్లు అన్ని కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినటువంటి పరిస్థితి. సో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా 5 సంవత్సరాలు జగన్ చూసాం, మోసపోయాం, జరిగేటువంటి ఎన్నికల్లో హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకే వేస్తామని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన. సో ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహించినందుకు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి వెంకట గారు కానీ, వారి మిత్ర బృందం కానీ, మా నగర కాంగ్రెస్, రాజమండ్రి నగర కాంగ్రెస్ కమిటీ, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం బస్టు పట్టిందని, తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరెంట్ల బుచ్చి చౌదరి పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ 18వ డివిజన్లో 18వ వార్డ్ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గోరెంట్ల బుచ్చి చౌదరి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గోరెంట్ల బుచ్చి చౌదరి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు అన్ని విధాలా ఆదుకున్నామని, గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని ప్రజలను గాలికి వదిలేసి అరాచకాలు, అక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టంగా చేశారని, వైసీపీ ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యులకు బతుకుతెరువు లేకుండా చేశారని, పథకాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే వైసీపీ నాయకులు నెలకు ఎంత ఇస్తున్నారో, దొడిదారిన ఎంత లాగేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలని గోరెంట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం మేనిఫెస్టోని ప్రకటించారని, నేడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఉమ్మడి కలయిక రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేస్తుందని గోరెంట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ మండల అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, 18వ వార్డ్ మాజీ కార్పొరేటర్ మానుపాటి తాతారావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి కొయ్యన కుమారి, పిల్లా తనూజ, ముత్తాబతుల విజయ, ఆళ్ల ఆనందరావు, బీజేపీ నాయకులు బోజరాజ్ హరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సుపరిపాలన రావాలి, ఉద్యోగాలు రావాలి, ఉపాధి దొరకాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఒక గంట కనిపెట్టుకుంటూ ముందుకెళ్లాలని లక్ష్యంలో మనం కార్యక్రమం ఉన్నాం. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక గంజాయికి మత్తు పదార్థాలు కనబడిపోతున్నారు పిల్లలు. వాళ్ళ భవిష్యత్తు కోసం తెలుగుదేశం రావాల్సిన అవసరం ఉంది. మోడీ గారి నాయకత్వంలో నిధులు సేకరించి మనం ముందుకు సాగాలి. అందుకనే పార్లమెంటుని కమలానికి ఇవ్వడం జరిగింది. రామారావు గారు అమ్మాయి పురంధేశ్వరి గారు ఇవాళ ఎంపీగా ఉన్నారు. ఆమెకు కూడా కమలం గుర్తు, మంది సైకిల్ గుర్తు. ఒకటే చెబుతున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులన్నీ కైంకర్యం చేశారు. ఈ ఆల్కట్ తోటలో ఒక డ్రైన్, మెయిన్ డ్రైన్ ఎప్పటి నుంచో చెప్పాను, దానికి డబ్బు కూడా శాంక్షన్ ఇచ్చాం. ఈ రోజు కూడా పనిచేయాల. గూడ్ షెడ్ దగ్గర నుంచి సాయిబాబా గుడి దాకా దవడేశ్వరం మెయిన్ డ్రైన్ చేసి స్లాబ్ వేయమన్నాం. అది వేస్తే ఈ 3 డివిజన్ల మురుగునీరు సమస్య పరిష్కారం అయ్యేది. చేయలా. గట్టు మీద ఇష్టారాజ్యం ఇసుక లారీలు వస్తా ఉన్నాయి. గతంలో కేంద్రం నిధులు రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ ఆఫీసర్ వారి సూచనల మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలు మొదటి రాండమైజేషన్ షెడ్యూల్ మేరకు శుక్రవారం చేపట్టడం జరుగుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. రాజమహేంద్రవరంలోని జిల్లా స్ట్రాంగ్ రూమ్ కమ్ వేర్ హౌస్ గోడౌన్లో ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియని స్వయంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించారు. కాంగ్రెస్ తరపున నల్లబాటి రమేష్, టీడీపీ సిహెచ్ శ్రీనివాసరావు, సలాది ఆనంద్, బీజేపీ జి వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ వైవీఎస్ శ్యామల సమక్షంలో కలెక్టర్ పరిశీలించడం, కేటాయింపు ప్రక్రియ తదితర అంశాలు పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 12, 13 తేదీల్లో రాజమహేంద్రవరంలోని జిల్లా స్ట్రాంగ్ రూమ్ కమ్ వేర్ హౌస్ గోడౌన్లో ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ పనులు ప్రారంభించడం జరిగిందని వివరాలు తెలియజేశారు. ఆ ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తొలుత ర్యాండమైజేషన్కి సంబంధించి అనుసరిస్తున్న విధానంపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమగ్ర సమాచారాన్ని అందచేయడం జరిగింది. జిల్లా స్ట్రాంగ్ రూమ్ సెంటర్లో బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, స్కానింగ్ పనులు అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే ఈ కేంద్రంలో భద్రపరిచిన జిల్లాకు కేటాయించిన 5,971 బ్యాలెట్ యూనిట్స్, 5,663 కంట్రోల్ యూనిట్స్, 4,927 వీవీప్యాట్స్ను సాంకేతికంగా తనిఖీ చేసి వాటి పనితీరును నిర్ధారణ చేయడం, ఆయా యూనిట్స్ పనితీరుపై కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదిక ఇచ్చినట్లు తెలియజేశారు. ర్యాండమైజేషన్ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఆర్వో జేసీ ఎన్ తేజ్ భరత్, రాజమండ్రి అర్బన్ ఆర్వో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్వో సబ్ కలెక్టర్ అశోష్ శ్రీవాత్సవ్, డిఆర్ఓ జి నరసింహులు, రాజానగరం ఆర్వో ఆర్డీఓ ఏ చైత్రవర్షిని, గోపాలపురం ఆర్వో శివజ్యోతి, అనపర్తి ఆర్వో ఎం మాధురి, నిడదోలు ఆర్వో ఆర్వి రమణానాయక్, రాజమండ్రి పార్లమెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి ఎస్డీసీ ఆర్ కృష్ణనాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్, పి సువర్ణ, ఎన్నికల సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి బెస్తవీధిలో ముద్దులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక బెస్తవీధిలో ముద్దాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ జాతర మహోత్సవంలో భాగంగా గరగనృత్యాలు, తీన్మార్, అమ్మవారి వేషధారణలు, బాణాసంచాతో అమ్మవారి ఊరేగింపు బెస్తవీధి, లక్షివారపేట, కందకన్ రోడ్, అన్నపూర్ణ థియేటర్ రోడ్ పలు ప్రాంతాల్లో అమ్మవారిని ఊరేగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ సత్యనారాయణ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది.
కనీస రాజకీయ అనుభవం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగి రాధ, జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు రాజేష్ ఖన్నా ఎద్దేవా చేశారు. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ సతీమణి గూడూరు రాధిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పెద్దలను, వార్డులో ఉన్న నాయకులను కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గాని భరతరాంను గెలిపించేందుకు సంపూర్ణ మద్దతిచ్చి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి నగరం 2వ వార్డులో మాజీ కార్పొరేటర్లు, ఫ్లోర్ లీడర్లు పోలు విజయలక్ష్మి, మానోదరి బాబు, మంచాల బాబ్జీ, బళ్ళా శ్రీనివాస్, బళ్ళా సచివత్తో కలిసి నగర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరాం, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను గెలిపించడంలో కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వైఎస్ జగన్ను వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పొరంశెట్టి రంగారావు, రాయపురెడ్డి చిన్న, రాయుడు గణేష్, దొడ్డి పద్మనాభం, మూర్తి, చంటి, శ్రేణు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో వైఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయమని ఎమ్మెల్యే మార్గాని భరతరాం గారిని, అలాగే ఎంపీ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని గెలిపించమని వాళ్ళ సహాయ కోరను ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపించవలసిందిగా 10 మందికి వార్డులో ఉన్న ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని కోరి ప్రార్థించడమైంది. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకి వేయమని చెప్పడం జరిగింది. రాజమండ్రి రూరల్ కబలగొయ్యి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ రూరల్ అభ్యర్థి అయినటువంటి బాలేపల్లి మురళీధర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక రూరల్ మండలంలోని కలవగొయ్యి గ్రామంలో ఆంజనేయ స్వామివారికి పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రచార వాహనాలను ప్రారంభించడం జరిగింది. గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్కు ఓటు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గిడుగు మాట్లాడుతూ, ఈ దేశానికి రాష్ట్రానికి మేలు చేయగలిగేది ఒక కాంగ్రెస్ మాత్రమేనని, అందుకే కాంగ్రెస్కి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలేపల్లితో పాటు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెడతారు. ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ వీళ్ళతోటి కేసులు పెట్టిస్తారు. అదే వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే వాళ్ళందరూ కూడా పునీతులు అవుతారు. వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ రాజ్యసభ కానీ, లోక్సభ కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇస్తారు. మన రాష్ట్రంలో మనం చూసాం, గతంలో ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యసభలో సభ్యులుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు, బ్యాంకులకు సంబంధించినటువంటి అక్రమ ఆర్థిక లావాదేవీల్లో కేసులు పెట్టి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అదే వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగాను, లోక్సభ సభ్యులుగాను పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాల్లో ప్రతిపక్షానికి ఒక న్యాయం, ఆయన అనుయాయుడిగా ఈ అభివృద్ధిలో అంతో ఇంతో భాగస్వామి గల వ్యక్తిగా ఇవాళ పార్టీ నన్ను గుర్తించి ఈ నియోజకవర్గానికి అభ్యర్థిత్వంగా పంపించడం జరిగింది. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అమ్మా అయ్యా ఆలోచన చేయండి. అభివృద్ధికి సోపానం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ కూడా ఏయో ప్రలోభాలతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు తప్ప అభివృద్ధి శూన్యం. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మమ్మల్ని అందరినీ గెలిపించి మీ తరఫున మేము పోరాటం చేయటానికి మాకు అవకాశం కల్పించవలసిందిగా ఈ నియోజకవర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి చేసుకుంటూ, విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యాన స్థానిక గౌతమ్ ఘాట్లోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు భగవద్గీత అష్టావధానం జరుగుతుంది. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం శాఖ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఈసీ మెంబర్ వనపర్తి సత్యనారాయణ మాట్లాడుతూ, పీఠం నవమ పీఠాధిపతులు సద్గురు డాక్టర్ ఉమర్ ఆలీషా దివ్య ఆశీస్సులతో
భగవద్గీత అష్టావధానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బల్లిపాడుకు చెందిన తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థి అవధాని ఎర్రన్శెట్టి ఉమామహేశ్వరరావు ఈ అష్టావధానం చేస్తారని తెలిపారు. అవధాన ప్రాచార్య పద్యకళా తపస్వి ధూళిపాళ్ల మహదేవమణి సభా సంచాలకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. పీఠం శాఖ కార్యదర్శి డి కృష్ణరాజు మాట్లాడుతూ డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అధ్యక్షతన జరిగే అష్టావధానానికి అవధాన ప్రాచార్య మహదేవమణి సభా సంచాలకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. అనంతరం కవులకు గౌతమ్ ఘాట్ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులకు సత్కారం ఉంటుందని తెలిపారు. పివిఎస్ కృష్ణారావు మాట్లాడుతూ ఈ సాహితీ కార్యక్రమానికి సాహితీ ప్రియులు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. పీఠం శాఖ అధ్యక్షులు ఎంఆర్కే రాజు, మెంబర్ శేఖర్, కలికిమూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపు అంటే ఏప్రిల్ 14 సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు గౌతమి ఘాటులో ఉన్న మా ఆశ్రమంలో భగవద్గీత మీద అష్టావధాన ప్రక్రియ జరగబడుతుంది. అష్టావధానం భగవద్గీత మీద చేయటం మన రాజమండ్రిలో మొట్టమొదటిసారిది. అలాగే వాతావరణానికి సంబంధించిన మొక్కలేసే కార్యక్రమం, ఆరోగ్య విషయంలోని మెడికల్ క్యాంప్స్ ఇట్లాంటి అన్ని విధాలా కూడా వారి సామాజిక సేవ విశిష్టంగా చేస్తున్నారు. ఇది కూడా ఆ సామాజిక సేవలో ఒక భాగంగా మన సంస్కృతిని అందరికీ, రాజమండ్రి ప్రజలందరికీ తెలియజేయటానికి, ఎందుకంటే భగవద్గీత తెలియని వాడు ఎవరో లేరు కదా. భగవద్గీత పవిత్రమైన గ్రంథం. అటువంటి భగవద్గీత మీద అష్టావధానాన్ని నిర్వర్తిస్తున్నారు. దీనికి సంచాలకులుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొడ్డిగ రాధ మాట్లాడుతూ వైసీపీ నాయకులకు రాజకీయ అనుభవం తక్కువని అన్నారు. మా నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్కు 70,000కు పైగా మెజార్టీ వస్తుందని తామంతా ధీమాగా చెబుతుంటే, వారి నాయకుడు మార్గాని భరతరాంకు ఈ ఎన్నికల్లో 30,000 మెజార్టీ మాత్రమే వస్తుందని చెప్పడాన్ని బట్టి చూస్తే మార్గాని భరతరాం ఓటమిని ఒప్పుకుంటున్నారని అన్నారు. తాము ఇటీవల మోరంపూడి జంక్షన్ సమీపంలోని జెమినీ గ్రౌండ్స్లో నిర్వహించిన ఎన్నికల శంఖారావానికి సుమారు 15,000 మంది వచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి సమావేశాలు తాము చాలా నిర్వహించామని పేర్కొన్నారు. వైకాపా వారికి ముసళ్ల పండుగ ముందుందన్నారు. సుందరీకరణకు అభివృద్ధికి తేడా తెలియని వైకాపా వారు అసలు ఏం చేశారో ఎవరికైనా తెలుసా అంటూ సూటిగా ప్రశ్నించారు. పెరిగిన ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు రోడ్డు విస్తరించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని వారు గ్రహించలేకపోయారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో హీరోగా ఉన్న పాలక శ్రేణు వైకాపాలోకి వెళ్లిన తర్వాత జీరో అయ్యారని విమర్శించారు. ఆదిరెడ్డి కుటుంబంపై విమర్శలు చేయడమే ఒక పనిగా పెట్టుకున్నారని అన్నారు. రాజమహేంద్ర యూనివర్సిటీలో ఆదిరెడ్డి శ్రీనివాస్ 70,000కు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించడం ఖాయమని, దాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు రాజేష్ ఖన్నా మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. అయితే ఈనాటి ఎన్నికల్లో జనసేన పార్టీకి ఉన్న ఓటింగ్ శాతం ఈసారి బాగా పెరిగిందన్నారు. నగరంలో సురక్షితమైన మంచినీటి కోసం ప్రజలు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారని, బ్రిటిష్ కాలం నాటి మంచినీటి శుద్ధి పద్ధతిని కొనసాగించడం సరికాదని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల చినరాజు, జనసేన పార్టీ 8వ డివిజన్ ఇన్ఛార్జ్ అక్కిరెడ్డి ప్రసాద్, బీజేపీ నాయకులు అధికార లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ వాళ్ళు లేరు, టీచర్లు లేరు, ఆశా వర్కర్లు లేరు, పెన్షన్లు తీసుకున్న వాళ్ళు లేరు, పెన్షన్లు తీసుకోలేని వాళ్ళు లేరు, ఓటు వేసిన వాళ్ళు వేయరు, వేయలేని వాళ్ళు వేయరు, ఎవరో వేయరు. అసలు ఈ మందు ఉంది కదండి, డ్రింక్ చేస్తారు. డ్రింక్ చేసే వాళ్ళు ఎవరన్నా ఒక్క ఓటు వేస్తారా జగన్ గారికి? మీకు ఎక్కడి నుంచి వస్తే 30,000 ఓట్లు వస్తాయని చెప్పి మమ్మల్ని రాసుకోమంటున్నారు. మీరు రాసుకోండి. 70,000 ఓట్లు పైచీలకు ఆదిరెడ్డి వాసు గారికి వస్తున్నాయి. 1,50,000 పైచీలకు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి ఎంపీగా వస్తున్నాయి. మీరు రాసుకోండి, కాసుకోండి. మేము గత 10 సంవత్సరాలుగా రాజమండ్రి నగరాన్ని నిర్లక్ష్యం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని రాజమండ్రి ఎంపీ సిటీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరాం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలకు ఒక నమ్మకం, ఒక భరోసా అని రాజమండ్రి ఎంపీ సిటీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరాం అన్నారు. నగరంలోని 39వ వార్డ్ లింగంపేట వినాయకుని ఆలయం వద్ద నుండి
నిర్వహించిన వార్డు పర్యటనలో ఆయన పాల్గొన్నారు. వీధి వీధికి ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగారు. వార్డులో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. వార్డు పర్యటనకు వచ్చిన ఎంపీకి మహిళలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ సీఎం జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలలో వెలుగులు నింపాయన్నారు. పేదల జీవన ప్రమాణం పెరిగిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే కలలు కన్న సమాజ స్థాపన దిశగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోందన్నారు. రాజమండ్రిలో మొత్తం 40,000 కుటుంబాలకు పైగా ఇళ్ల పట్టాలు ఇస్తే చూసి సహించలేక టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఫేక్ పట్టాలంటున్నారని, అటువంటి కర్మ మాకు లేదన్నారు. ఇటువంటి ఆరోపణలు చేసే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నగరానికి చేసిందేమీ లేదన్నారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో సిటీ టీడీపీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ ప్రజలను మభ్యపరిచి ఓట్లు వేయించుకుని తీరా గెలిచాక ప్రజలకు ముఖమే చూపించడమే మానేశారని, ఆమె కూడా రాజమండ్రి నగరానికి చేసింది ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని లేదన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే భవానీ భర్త ప్రజల వద్దకు ఓట్ల కోసం రకరకాల హామీలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడకు వెళ్లినా ప్రజలు, ముఖ్యంగా మహిళలు హారతులిచ్చి అన్నా నువ్వు తప్పక గెలుస్తావు అంటూ ప్రేమాభిమానాలతో సొంత తోడబుట్టువులు మాదిరిగా నుదుటన తిలకం దిద్ది ఆశీర్వదిస్తున్నారని ఎంపీ భరత్ అన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఇంతకన్నా ఆనందం, సంతృప్తి ఇంకేమి కావాలన్నారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ లంకాప్రసాద్, ఆ వార్డు ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు ఎంపీ భరత్ వెంట ప్రచారంలో పాల్గొన్నారు. ఇచ్చే సంక్షేమ పథకాలతో ఎన్నో కుటుంబాలు మరి బతుకుతూ ఉన్నాయి. పేదరికంలో ఉన్న కుటుంబాలని కూడా మరి అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఇవాళ కొంతమందికి ఎవరికైతే అర్హులైన వాళ్ళు అయినప్పటికీ కూడా చిన్న చిన్న టెక్నికల్ అంశాలతో సంక్షేమ పథకాలు రాలేని వాళ్ళని కూడా భరోసా కల్పిస్తూ ఉన్నాం. మళ్ళీ జగనన్న వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు అందడమే కాదు, పెన్షన్ లాంటివి ఇచ్చే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతూ ఉన్నాం. ఇది కాకుండా మొన్న ముఖ్యమంత్రి గారు పేదలందరికీ కూడా సొంతిల్లు కళ నెరవేర్చే విధంగా అందరికీ కూడా పట్టాలు ఇస్తే ఆ పట్టాలు దొంగ పట్టాలు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే సూటిగా వాళ్ళకు కూడా తెలియపరిచేది ఏంటంటే, ఇవాళ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. దొంగ పట్టాలు ఇవ్వాల్సిన కర్మ, దౌర్భాగ్యము జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ లేదు. ఎందుకు చేతనంటే అబద్ధాలు ఆడే నైజం మాకు లేదు. ఏదైతే చేయగలుగుతామో అదే చెప్తాం, ఏదైతే చేస్తామో అదే చేయగలుగుతాం అనేది క్లియర్ కట్గా చెప్తాం. మీరు రైతు రుణమాఫీ చేస్తానని అబద్ధాలు ఆడారు, మాఫీ చేశారా? డ్వాక్రా రుణమాఫీ చేస్తారని అబద్ధాలు ఆడారు, మాఫీ చేశారా? జాబు బాబు అన్నారు, ఎవరికి జాబ్ రాలా. ఇవాళ జగనన్న అమ్మఒడి ఇస్తా అన్నాడు, ఇస్తున్నాం. ఇవాళ చేయూత ఇస్తా ఉన్నాం, 18,000 ఇస్తూ ఉన్నాం. ఈబీసీ నేస్తం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా డ్వాక్రా మాఫీ చేస్తానన్నాం, చేశాం. ఇవాళ పెన్షన్ 3,000 రూపాయలు నేరుగా ఇంటికి ఇస్తానన్నాము, ఇచ్చాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నిజం, ఆయన అంటే ఒక నమ్మకం, ఆయన అంటే ఒక భరోసా రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అదే స్థాయిలో ఇవాళ రాజమహేంద్రవరం కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ప్రజలందరికీ కూడా వీకెండ్ అయితే ఎక్కడైనా చక్కటి ప్లేసులకి వెళ్ళి వాళ్ళు వారం రోజుల పాటు కష్టపడి తిరిగి ఆదివారం పూట రిలాక్స్ అవ్వడానికి రాజమండ్రిలో ఎన్నో ప్రదేశాలు తయారు చేశాము. పక్క ఊర్ల నుంచి కూడా విశేషంగా లక్షలాది మంది ప్రజలు వస్తూ ఉన్నారు. ఇదంతా కూడా డెవలప్మెంట్, ఇదంతా కూడా వ్యాపారాలు పెరుగుతున్నాయి, చిరు వ్యాపారాలు పెరుగుతున్నాయి, టూరిజం పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టే కార్యక్రమం చేస్తూ వాళ్ళ వ్యాపారాలు అన్నీ కూడా 3 పువ్వులు 6 కాయల కిందన చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాము. మరి వాళ్ళ 39వ వార్డులో ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన కూడా ఉంది. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓట్లు అడిగే ముందు వాళ్ళు ఆలోచన చేయాలి, అసలు మాకు ఓట్లు అడిగేదానికి అర్హత ఉందా లేదా. పాయింట్ నెంబర్ 1, 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక ఎంపీ మురళీమోహన్ గారు, 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే భవానీ గారు, 10 సంవత్సరాలు ఒక జనరేషన్ని పూర్తి స్థాయిగా నిర్లక్ష్యం చేసిన వ్యక్తులు మళ్ళీ ఓట్లు అడుగుతుంటే నిజంగా ఆశ్చర్యకరం, బాధాకరం, విడ్డూరంగా కూడా ఉందనేది ఒకసారి వీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియపరు.
కూడా చేస్తాం. అంత బాగుంటే అన్ని బాగా చెప్తుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఏబీ నాగేశ్వరరావు పార్క్ కూడా కంబాల చెరువు తరహా చేసి మీరు ఇంకా రాజమండ్రి డెవలప్మెంట్ చేయాలి అనంగా చాలా మట్టి చేశారు. మీరే వస్తారు నాయన, మీరే వస్తారు. ఊరంతా చక్కగా చేసి పెట్టినాము. ఇంకా బాగా చేస్తాం. ఇప్పుడు మన సీతంపేటలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాం. అభివృద్ధే నా ధ్యాస, నా శ్వాస, నగర రూపురేఖలు సమూలంగా మారుస్తా, ఇది నినాదం కాదు, భరత్రాం విధానం. 24 గంటలు మంచినీటి సరఫరా అందేటట్టు చూస్తానని భరత్రాం గోదావరి తీరం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళుతూ ప్రజలకు శాశ్వత భద్రత, భరోసా ఇస్తున్నారు. నగర అభివృద్ధే నా శ్వాస, నా ధ్యాస అని రాజమండ్రి ఎంపీ, నగర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం తెలిపారు. 39వ వార్డు బాంబే గృహాల వద్ద దుర్గమ్మ ఆలయం వద్ద నుండి వార్డు పర్యటన చేపట్టారు. ఆ వార్డు ఇన్ఛార్జి లంకా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నగరంలో చాలా వార్డులలో డ్రైనేజీ సమస్య నెలకొందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఏ వార్డులో ఏ సమస్య ఉందో గుర్తించి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అలాగే నగరంలో 24 గంటలు మంచినీరు సరఫరా అయ్యేలా చేస్తారని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలిపారు. కాంబాల చెరువు పార్క్ మాదిరిగా ఏబీ నాగేశ్వరరావు పార్కును అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఎంపీగా నగరంలో ప్రధాన సెంటర్లు, రోడ్లు, పార్కులు అభివృద్ధి చేశానని, ఎమ్మెల్యే అయితే క్షేత్రస్థాయిలో వీధి వీధికి, ఇంటింటికి వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ వార్డులో మహిళలు ఎంపీకి హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. కొన్ని వీధుల్లో అయితే పూల వర్షం కురిపించారు. కార్యక్రమంలో వార్డు లీడర్స్ కొమ్మోజు దుర్గారావు, నీలి ఆనంద్, వెసరపు కాశీ, ఎస్కే మస్తాన్, పండు తదితరులు పాల్గొన్నారు.
బాగా చేశాను. ఈ ట్రైన్ చూస్తే బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను చేస్తాను. ఓకేనా? కూర్చోబెట్టాడు. ఊరంతా బాగా చేశాను లేదా? మొత్తం ఈ కాలువలన్నీ కూడా చక్కగా చేసి పెట్టాను. నమ్మకం ఉందా నా మీద? జగనన్న పథకాలు వస్తున్నాయా? ఇంటికి వాలంటీర్ వచ్చి పెన్షన్ ఇస్తున్నారా లేదా? మరి జగనన్న వస్తేనే ఇంటికి వాలంటీర్ వస్తాడు. చంద్రబాబు వస్తే వాలంటీర్ ఉంటారు. లైన్లో నుంచోబెట్టేంత టైంలో ఈ నెల నువ్వు లైన్లో నుంచున్నావు లేదా? మరి గుర్తేంటి? గుర్తేంటి? దేని కింద కాదు, దేని కింద చల్లబడ్డా అది మర్చిపోకు. ఎండాకాలం అయితే రాజమండ్రి ఎంపీగా ఉండి రాజమండ్రి ఇంతలా డెవలప్ చేశారు. ఫ్యూచర్గా రాజమండ్రి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తారు. ఫ్యూచర్లో రాజమండ్రిని ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారని చెప్తారు. అది కాన్సెప్ట్ ఫర్ ఫ్యూచర్ ఆర్జేవై ఓట్ ఫర్ అలా చెప్పమను. సో దిస్ ఇస్ ద రాజమహేంద్ర ఫర్ ఆల్. ఇలాంటి బిల్డింగ్ కట్టాలి. మార్గాన్ని నాయకత్వం
గంటలు మంచినీళ్ళు కుళాయి పెట్టిస్తున్నాం. అదొక ప్రాజెక్ట్. 24 గంటలంటే మీరు అర్ధరాత్రి 12ంటికి ఇంట్లో నీళ్ళు కావాలనుకోండి, కుళాయి ఇప్పితే మంచినీళ్ళు వచ్చే విధంగా చేయిస్తారు. రేపు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ ఇల్లులు పెట్టించాము, అందరికీ ఇల్లులు కట్టిస్తాము. ఒకవేళ రాలేని వాళ్ళకి కూడా ఇల్లులు ఇస్తాం. ఎందుకంటే జగనన్న పాలసీ అది. పేద ప్రజలకు ఇల్లు స్థలాలు లేని వాళ్ళందరికీ ఇల్లులు ఇయ్యారు. 31 లక్షల ఇల్లులు ఇచ్చారు. నేనే ఇప్పిస్తాను. ఇప్పుడు దాకా ఎంపీగా 7 నియోజకవర్గాలు, ఢిల్లీ, రాజమండ్రి ఒకటే. వారం వారం రివ్యూ చేసేస్తాను. వారం వారం ఇళ్ల స్థలాల మీద రివ్యూ చేస్తాను. ఎవరికి వచ్చినాయి, ఎవరికి రాలేదు, రాకపోతే ఎందుకు రాలేదు, మొత్తం అధికారులను పరుగులు పరిగెట్టించేస్తాను. వార్డులో లింగంపేట ప్రాంతంలో అన్నీ కూడా చక్కగా ప్రతి డోర్ టు డోర్ కూడా తిరుగుతూ ఉన్నాము. ఈ డోర్ టు డోర్లో మొత్తం అన్నీ కూడా ప్రజల్ని అందరినీ కూడా అడిగి యోగక్షేమాలు అన్నీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఇవాళ ప్రతి ఇంటింటికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఎదురుగుండా ఉన్న ఏబీ నాగేశ్వరరావు పార్క్ కూడా కంబాల్ చెరువు తరహాలో తయారు చేయించే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటాము. మరి అక్కడ ఎదురుగుండా ఉన్న డ్రైన్ సిస్టమ్ కూడా మొత్తం అంతా కూడా ఈ తుక్కు చెత్త అంతా కూడా డ్రైన్లోనే వేస్తున్నారు. ఎన్ఆర్సీపీ డ్రైన్ అయితే కానివ్వండి, సీతంపేట దగ్గర నుంచి ఇదే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా తయారు చేయించే బాధ్యత తీసుకుని రేపు ఈ ప్రజలకు అందరికీ కూడా యోగక్షేమాల గురించి పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటాము. ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా 7 నియోజకవర్గాలు చేశాము. మరి ఇప్పుడు ఎంపీగా 7 నియోజకవర్గాలు చేశాం. కాబట్టి ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే కింద రాబోతూ ఉన్నాం. కాబట్టి దేవుడి ఆశీర్వాదంతో, ప్రజల దీవెనలతో ఖచ్చితంగా ఈ ప్రాంతాల యొక్క రూపురేఖలు మార్చే బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి 39వ వార్డులో ప్రసాద్, అదేవిధంగా దుర్గారావు, ఇంకా కార్యకర్తలు ఆశీర్వాదంతో, కార్యకర్తల యొక్క వాళ్ళ యొక్క సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా పూర్తి స్థాయిగా ప్రజలకి అందుబాటులో ఉండే కార్యక్రమం చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల తొలి ర్యాండమైజేషన్ జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత అధికారులతో సమీక్షా సమావేశంలో పలు సూచనలు. కాంగ్రెస్తోనే పేదల అభివృద్ధి, పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం. టీడీపీ వాళ్లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎంపీ భరత్రామ్. జగనన్న అంటే ఒక భరోసా అని విశ్లేషణ. తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు. రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి. గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికి టీడీపీ ప్రచారం. సిసిసను సమాప్తం. నమస్కారం.